ప్రైజ్ లార్డ్ డియర్ ఫ్రెండ్స్ ఇన్ క్రైస్ట్. ఈరోజు మనము ధ్యానించిన వాక్యము యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనము. మీ హృదయములను చింపుకొని మీ దేవుని తట్టు తిరుగుడి. ప్రియులారా, మరి అనేక మంది దేవుని ముందు కన్నీళ్లు కారుస్తారు, లేదా బట్టలు చింపుకొని భక్తిని చూపిస్తారు. కానీ దేవుడు మన నుండి ఏమి కోరుకుంటున్నాడో తెలుసా? యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 13వ వచనం ప్రకారము, మీ వస్త్రములను గాక మీ హృదయములను చింపుకొని మీ దేవుని తట్టు తిరుగుడి. అంటే బాహ్యమైన ప్రదర్శన కంటే హృదయాంతరంగంలో కలిగే నిజమైన పశ్చాత్తాపం మరి దేవునికి ముఖ్యము. ఆయన కరుణ కటాక్షాలు కలిగినటువంటి దేవుడు. మరి దేవుడు కరుణ కలిగినటువంటి దేవుడు. ఈరోజు మనల్ని మనం పరీక్షించుకుందాము. మనము కూడా మరి యథార్థముగా పశ్చాత్తాపముతో ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా మన ప్రార్థన ఆలకిస్తారు. మన ప్రార్థన పెదవుల మీద నుండి వస్తుందా? మన ప్రార్థన పెదవుల మీద నుండి వస్తుందా, లేక హృదయంలో నుండి వస్తుందా అని మనము ఆలోచించాలి. నిజమైన పశ్చాత్తాపమే దేవుని ఆశీర్వాదానికి మార్గము. మరి ఈరోజంతా దేవుని యొక్క కృప మీకు తోడుగా ఉండను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.